Yeah, good evening all. Myself Kumar. Presently, I'm working as a senior security analyst. Today, I will take a cyber security demo. See. See. Cyber security people they are thinking like it is a programming language like that. అంటే ఇది programming language ఏం కాదు. Cyber security it is a technology. Okay. See. See, before going to the cyber security, we know about that the internet. Okay. See, what is internet? Internet అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ కమ్యూనికేషన్ మీడియం. ఓకే. సి communication medium that will exchange the data with throughout the network. Okay, see, observe this one. See, that links together thousands of individual networks. For example, maniki, see, we are, that means we are working with, we are sending that mails. Okay, mail send chestam, and we are using that WhatsApp, right? WhatsApp, we are opening that any website. Maniki online, whatever that, see, షాపింగ్ కార్డ్ ఇవన్నీ ఎలా మనకు వర్క్ అవుతున్నాయి. See, all these systems, that means ఇవి see set of systems అనేది మనకి connected with one system with another one at the same time with system with mobile. Okay, and see what are the tabs all ప్రతిదీ ఒక డివైస్ రైట్. ఇవన్నీ మనం ఏదైనా మెయిల్ పంపించాలంటే వారు సెండింగ్ ద మెయిల్స్ త్రూ దట్ మీన్స్ వాట్ ఆర్ దట్ మొబైల్ నుంచి కూడా పంపిస్తాం కదా. ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నాయి మనకి త్రూ అవుట్ ద నెట్ ఇంటర్నెట్. ఓకే, అబ్జర్వ్ దాట్ ఇట్ విల్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more కంప్యూటర్స్ అనే నెట్వర్క్. అవి 2 or more కంప్యూటర్స్ అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే మనకి మొబైల్ అయి ఉండొచ్చు, సిస్టమ్ విత్ మొబైల్ అండ్ ట్యాబ్ ఎక్సెట్రా. ఓకే, ఇన్ ఎనీ the people they are in different countries. Okay, they are sending the text messages through that WhatsApp and sending that mails like that. Okay, mails పంపిస్తూ ఉంటాం ఇలా. ఓకే, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది మనకి త్రూ దట్ ఇంటర్నెట్. ఓకే, మనం ఇంటర్నెట్ అంటే మనం కామన్గా ఏం ఫీల్ అవుతాం అంటే వీఆర్ థింకింగ్ లైక్ దట్ మీన్స్ వాట్ ఆర్ ద గూగుల్. మనం ఏం చేస్తాము, మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ బ్రౌజర్ కానీ ఎడ్జ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేస్తాము. జస్ట్ వీఆర్ గోయింగ్ టు సెర్చ్ దట్ గూగుల్ లైక్ దట్ రైట్. అబ్జర్వ్ చేయండి, మనకి అబ్జర్వ్ ఇంటర్నెట్ అనేది రైట్ నౌ మనకి ఇంటర్నెట్ అనేది ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ రైట్. ఇంటర్నెట్ లేకుండా అయితే మనం ఉండట్లేదు కదా. దట్ మీన్స్ ఈవెన్ మనం స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తాం. ఆటోమేటిక్గా దెర్ ఈస్ హ్యావింగ్ దట్ ఇంటర్నెట్. ఓకే, అయితే ఈ ఇంటర్నెట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. అబ్జర్వ్ చేయండి, మనకి వీ కెన్ సెర్చ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఫైండింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎలా సెర్చ్ చేస్తాం మనం, అందరికీ తెలుసు ఎడ్జ్ ఓపెన్ చేస్తారు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, దానిలో గూగుల్ సెర్చ్ కొడతారు, google.com సెర్చ్ కొట్టి మనం నియరెస్ట్ కాలేజెస్. ఓకే, డీటెయిల్స్ అంటే ఏమవుతుంది మనకి నియరెస్ట్ కాలేజెస్ అన్ని కూడా మనకి లిస్ట్ డిస్ప్లే అవుతుంది రైట్. మనం సింపుల్గా క్లిక్ చేస్తాము. ఇంతకుముందు నెట్ లేనప్పుడు మనం ఏంటంటే త్రూ యు మస్ట్ బి గో టు దట్ పర్టికులర్ లొకేషన్. సో మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ యువర్ పాకెట్ యూ హ్యావ్ ఏ విత్ యువర్ మొబైల్. సో జస్ట్ యూఆర్ గోయింగ్ టు సెర్చింగ్ రైట్. సెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ నో టైం వేస్ట్ అండ్ దెర్ ఇస్ నో దట్ మీన్స్ ఇక్కడ టైం వేస్ట్ లేదు, అట్ ద సేమ్ టైం మనీ కూడా మనకు వేస్ట్ కాదు. ఓకే, అబ్జర్వ్ చేయండి, యూ కెన్ సెర్చ్ ద ఇన్ఫర్మేషన్, ఫైండింగ్ దట్ ఇన్ఫర్మేషన్, అండ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్స్, బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ బి యాక్సెస్ త్రూఅవుట్ ద ఇంటర్నెట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ ఇంటర్నెట్ మనం ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు గో టు దట్ బ్యాంక్ రైట్. కానీ ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు, వీఆర్ యూజింగ్ ద నెట్ బ్యాంకింగ్ రైట్. ఫస్ట్ మనకి నెట్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేసింది కాబట్టి అకౌంట్ యాడ్ చేసుకుంటాం, పంపిస్తాం రైట్, సెండ్ చేస్తాం. సో ఈవెన్ ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా పోవట్లేదు మనం, సింప్లీ వీఆర్ యూజింగ్ దట్ యాప్స్ రైట్. సో
గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నట్టు వీఆర్ సెండింగ్ దట్ అమౌంట్ అండ్ రిసీవింగ్ దట్ అమౌంట్. ఎవరు మనకు పంపించినా, సో మనం ఎవరికి పంపించాలన్నా సరే వీఆర్ గోయింగ్ టు యూజింగ్ దట్ యాప్స్, రైట్? ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది మనకి? త్రూ దట్ ఇంటర్నెట్. దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్, రైట్? మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఎలా అయితే ఉందో అట్ ద సేమ్ టైం మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, రైట్? సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిసడ్వాంటేజెస్ అబ్జర్వ్ చేసుకోండి. డేటా ప్రైవసీ అండ్ ఫైనాన్షియల్ లాస్. అయితే మనకి ఇక్కడ డేటా ప్రైవసీ అనేది ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉందనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ SBI login. ఇక్కడ ఐ విల్ గో విత్ కంటిన్యూ విత్ లాగిన్ విత్ ద అకౌంట్. ఇప్పుడు మనకి యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ అవుతాం. మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది? ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్, మనకి అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం? సబ్మిటింగ్ అవర్ డాక్యుమెంట్స్ కదా. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ గోయింగ్ టు క్రియేటింగ్ దట్ అకౌంట్. ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో త్రూ దట్ మనం అవి యూజ్ చేసి లాగిన్ అవుతాం. అంటే ఇక్కడ మనకి దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి అకౌంట్ క్రియేట్ చేశారో సో దట్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది మనకి? ఆ బ్యాంకింగ్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది, రైట్? ఏదైతే మనకి డేటా స్టోర్ అయిందో సో ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏం చేస్తారు? సో బై యూజింగ్ దట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వీఆర్ గోయింగ్ టు లాగ్ ఆన్ టు దట్ అకౌంట్. వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం. సో పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకుంటాము, రీసెట్ చేసుకుంటాం కదా. ఓకే, సో అంటే ఏంటి? మన డేటా మనట్లానే థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ దేర్, రైట్? కస్టమర్స్ ఉంటారు కదా బ్యాంక్కి. ఈ డేటా అంతా బ్యాంకింగ్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా సెక్యూర్గా లేదనుకుంటే ఏమవుతుంది? ఆ డేటా హ్యాక్ అయితే there is a big loss to that customer as well as bank, right? సో ఏంటి ఆ డేటాబేస్? దట్ మీన్స్ ఒక బ్యాంకింగ్ డేటాబేస్ అంటే ఉంటుంది, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి కదా. హ్యాక్ అయిందంటే సో దెర్ ఇస్ అ బిగ్ ఫైనాన్షియల్ లాస్. ఇక్కడ ఏంటంటే డేటా ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ వాట్ ఎవర్ దట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనం ఏంటంటే మనం అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు యూ మస్ట్ బి గివ్ యువర్ పర్సనల్ డేటా, రైట్? మీ ఫోన్ నెంబరు అండ్ ఏదైనా ఆర్డర్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు ప్లేస్ దట్ ఆర్డర్, రైట్? సో అప్పుడంటే బ్యాంకింగ్ డీటెయిల్స్ వెళ్తాయి కదా. ఇవన్నీ ప్రాపర్గా సెక్యూర్గా ఉండాలి, రైట్? అదర్వైజ్ మనకి వీ విల్ గెట్ ఎ ఫైనాన్షియల్ లాస్. అది బోత్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ కస్టమర్, రైట్? మనకి ఇలా మనకి ఏంటంటే సో దెర్ ఈస్ ఎ బిగ్ దెర్ ఈస్ హ్యావింగ్ దట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్నెట్ అండ్ దెర్ ఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉంటుందో మనకి అక్కడ మళ్ళీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటూనే ఉంటాయి, రైట్? ఇక్కడ ఆ డేటా అనేది కంపెనీస్ దే మస్ట్ బి మెయింటైన్ వెరీ సెక్యూర్లీ. ఓకే, దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్. యాక్చువల్గా మనం కామన్గా ఏమనుకుంటాం అంటే సో మనకి ఇంటర్నెట్ అని చెప్పేసి అంటూ ఉంటాం, రైట్? కానీ మనకి ఇంటర్నెట్ అంటే మనం ఏం చేస్తాం? జస్ట్ క్రోమ్ బ్రౌజర్ కానీ ఎడ్జ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేస్తాం, గూగుల్ సెర్చ్ కొడతాం, లేదంటే మనకు కావాల్సిన ఇంతకుముందు సెర్చ్ చేస్తాను కదా, SBI లాగిన్ అని సెర్చ్ చేస్తాను, రైట్? సో అలా సెర్చ్ చేస్తాను, సైట్ ఓపెన్ చేసుకున్నాను. సో దాన్నే మనం ఫీల్ అవుతాం. సో కానీ ఇంటర్నెట్ బేసికల్గా ఏంటంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts అనమాట. సో ఆ 3 parts ఏంటనేది చూద్దాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. ఓకే, ఇంటర్నెట్ మనకి 3 parts కింద డివైడ్ చేశారు అనమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక మీకు అండర్ వాటర్లో కొంత ఐస్బర్గ్ కనబడుతుందా? అండ్ సర్ఫేస్ లెవెల్లో కూడా కొంత ఐస్బర్గ్ కనబడుతుంది కదా. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సర్ఫేస్ లెవెల్లో ఉన్న దాన్ని మనం
అబ్జర్వ్ చేసుకోండి, సర్ఫేస్ వెబ్ అని, అండ్ అండర్ వాటర్లో ఉన్న ఐస్బర్గ్ మనం ఏమంటున్నాం ఇక్కడ, డీప్ వెబ్, డార్క్ వెబ్ అంటున్నాం. అంటే మనకి 100% ఆఫ్ ఇంటర్నెట్ ఉందనుకోండి, సో 100% ఆఫ్ ఇంటర్నెట్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు అనమాట. సర్ఫేస్ వెబ్ అని, డీప్ వెబ్ అని, డార్క్ వెబ్ 3 పార్ట్స్ కింద మనకి డివైడ్ చేశారు. సర్ఫేస్ వెబ్ అంటే ఏంటో చూద్దాం. ఈ సర్ఫేస్ వెబ్ అంటే ఏంటంటే, అబ్జర్వ్ చేసుకోండి, this is the part of the internet readily accessible the general public. See, it is occupied around 3% to 4% of internet is occupied with surface web. అంటే రెడీలీ యూజ్ అంటే దాని మీనింగ్ ఏంటి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను www.google.com, మనం ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుకోవడానికి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోకర్లేదు కదా, డైరెక్ట్గా మనం సెర్చ్ చేసేయచ్చు, రైట్. ఇప్పుడు నియరెస్ట్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్, ఓకే. మనకి నియరెస్ట్ కాలేజెస్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి, రైట్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం ఏంటంటే ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు, రైట్. సో దాన్ని ఏమంటే నో నీడ్ ఆఫ్ అకౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఉంది, రైట్, సోషల్ మీడియా వెబ్సైటే కదా. సోషల్ మీడియా సైట్ కదా, www.youtube.com అంటే ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది, రైట్. దానికి రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు కదా. సో ఇలా మనకి ఏంటంటే ఇమీడియట్లీ దట్ మీన్స్ మనకి వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్, ఓకే, మనం డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అనుకోండి నెట్ని. సో దాన్ని ఏమంటాం అంటే సర్ఫేస్ వెబ్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ this is the part of the internet readily accessible to general public. It is occupied around 3% to 4% of the internet. Okay. అబ్జర్వ్ చేయండి, దీనిలోకి ఏమొస్తాయి మనకి న్యూస్ వెబ్సైట్స్ కానీ, ఈ-కామర్స్ వెబ్సైట్స్ కానీ, వ్లాగ్స్ కానీ, ఫోరమ్స్ కానీ, సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ ఇవన్నమాట. ఓకే. దట్ మీన్స్ మనకి ఈ-కామర్స్ వెబ్సైట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది. మనం ప్రొడక్ట్ సెట్ చేయాలనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, రైట్. కానీ అది ఆర్డర్ చేయాలంటే మస్ట్ బి రిజిస్టర్ యువర్ అకౌంట్, రైట్. అలా అనమాట. అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ఈ సర్ఫేస్ వెబ్ ఎంత పార్ట్, 100% ఆఫ్ ఇంటర్నెట్లో మనకి ఈ సర్ఫేస్ వెబ్ అనేది ఎంత పార్ట్ ఆక్యుపై చేసింది, ఓన్లీ 3 to 4% అనమాట. 3 to 4%. నెక్స్ట్ వన్ వచ్చి డీప్ వెబ్. అబ్జర్వ్ చేయండి, this is the part of the internet here authentication is required. Required, that means need direct link, login credentials is required. Okay, it is occupied around 94 to 95% of internet is occupied with deep web. చూడండి ఇక్కడ అండర్ వాటర్లో లాట్ ఆఫ్ ఐస్బర్గ్ ఉంది కదా. ఓకే, ఇది 94 నుంచి 95% ఆక్యుపై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా జీమెయిల్ వాడతాం, రైట్. జీమెయిల్ అయితే రెగ్యులర్గా అందరికీ ఉంటుంది, కామన్. జీమెయిల్ డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోగలమా, ఇంతకుముందు Google.com ఓపెన్ చేసినట్టు లేదు. ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా, క్రియేట్ చేసుకుంటాం కదా. ద యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం, రైట్. సో లాగిన్ అయితేనే దట్ మీన్స్ విత్ దట్ ఈస్ కాల్డ్ ఆథెంటికేషన్ అనమాట. లాగిన్ అయ్యి ఆ తర్వాత మనకు వచ్చిన మెయిల్ రీడ్ చేయడం కానీ, మళ్ళీ మెయిల్ సెండ్ చేయడం కానీ సో మనం చేస్తాం, రైట్. సో ఇక్కడ ఆథెంటికేషన్ ఈజ్ రిక్వైర్డ్. అబ్జర్వ్ చేసుకోండి, ఇంతకుముందు బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్. మనకి అక్కడ కూడా ఏం అడుగుతుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, రైట్. అంటే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మనం లాగిన్ అవుతాం, రైట్. బ్యాంక్, SBI లాగిన్ ఆర్ ఎనీ అదర్ నెట్ బ్యాంకింగ్, ఎనీ వన్. ఓకే, ఇప్పుడు
అబ్జర్వ్ చేయండి. See, for example, you may be having that college result, right? College result ఉంది అంటే మీకు ఎలా అవుతుంది ఆల్రెడీ ముందు, దట్ మీన్స్ మీ డేటా దట్ మీన్స్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి యూ విల్ గెట్ వన్ ఐడి, రైట్? దట్ మీన్స్ రోల్ నెంబర్, రైట్? బేస్డ్ ఆన్ దట్ ఏం చేస్తాం మనం? సో JNTU పోర్టల్ సెట్ చేస్తాం, రైట్? అంటే మీ డేటా ఆల్రెడీ ఉంది అక్కడ, రైట్? సో ఇక్కడ డీప్ వెబ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ occupied with around 94 to 95% and authentication is required అనమాట. మనం ఇంతకుముందే అనుకున్నాం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సెర్చ్ చేయాలంటే అక్కర్లేదు. బట్ ప్రోడక్ట్ను ఆర్డర్ చేయాలంటే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడుగుతుందంటే మీ మొబైల్ నెంబర్, మీ పర్సనల్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని ఫిల్ చేయాలి కదా. అన్ని ఫిల్ చేసిన తర్వాత అకౌంట్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీప్ వెబ్. ఓకే, ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం మాక్సిమం ఎక్కడ జరుగుతాయి? డీప్ వెబ్ లోనే జరుగుతూ ఉంటాయి, రైట్? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ జీమెయిల్, యాహూ మెయిల్, బ్యాంకింగ్, అకాడమిక్ డేటాబేసెస్ ఎక్సెట్రా. ఓకే, అబ్జర్వ్ చేయండి. డార్క్ వెబ్, వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ డార్క్ వెబ్ అనమాట. చూడండి ఇక్కడ the dark web is a hidden part of the internet that is intentionally concealed here. It is a small part of the internet occupied 1% to 2%. Very small part of the internet is occupied with dark web. ఈ డార్క్ వెబ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు సర్ఫేస్ వెబ్ అన్నాము అండ్ నెక్స్ట్ డీప్ వెబ్ అన్నాం కదా. సో దాన్ని ఎలా ఓపెన్ చేసాం మనం జనరల్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్, సో ఫైర్ ఫాక్స్ ఏదైనా ఓపెన్ చేసుకుని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, కానీ డార్క్ వెబ్ అనేది ఏంటంటే యూ మస్ట్ బి యూజ్ దట్ స్పెషల్ టూల్స్ అనమాట. ఓకే అండి, ఏంటంటే టార్ బ్రౌజర్. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ యూ వాంట్స్ టు యాక్సెస్ డార్క్ వెబ్ special tools is required, that is like a tar browser, etc. Okay, see, all illegal activities is done in this dark web only. All illegal activities is done in this dark web. Okay, like see, black market, drugs, weapons, see, and hacking services, stolen data, see, credit cards and databases, etc. See, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ డేటాబేస్ హ్యాక్ అయింది అనుకుందాం. అంత కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేస్తాడు వాడు? ఈ సెల్లింగ్ ఇన్ దట్ డార్క్ వెబ్. ఓకే, అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ బ్యాంకింగ్, అదర్ ఈ-కామర్స్ సైట్స్. ఓకే, అండ్ దట్ మీన్స్ ఇలా దట్ మీన్స్ ఏదైతే కస్టమర్ డేటా మీన్స్ ఏదైతే అప్లికేషన్ మనకి హ్యాక్ అయిందో డేటాబేస్ ఏమవుతుంది? ప్రాపర్ సెక్యూర్ లేనప్పుడు ఏమవుతుంది? దట్ విల్ బి హ్యాక్డ్. ఆ ఎప్పుడైతే హ్యాక్ చేశారో ఆ డేటా అంతటిని కూడా ఏం చేస్తారంటే వీళ్ళందరూ డార్క్ వెబ్ లో సెల్ చేస్తూ ఉంటారు. సో ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈస్ డన్ ఇన్ దిస్ డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే యూజింగ్ ద టార్ బ్రౌజర్ అనమాట. స్పెషల్ టూల్స్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, అబ్జర్వ్ చేయండి. వై హ్యాకర్స్ హ్యాకింగ్ దట్ అప్లికేషన్? ఈ హ్యాకర్స్ ఎందుకు హ్యాక్ చేస్తారు అప్లికేషన్ ని? ఇక్కడ అప్లికేషన్స్ అంటే అవి వెబ్సైట్స్ అవ్వచ్చు అండ్ మీ మొబైల్ యాప్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు, రైట్? త్రూఅవుట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది అంటే చాలు, రైట్? వై హ్యాకర్స్ హ్యాక్ దట్ అప్లికేషన్? కొంతమంది ఫన్, మనీ, ఫేమ్, రివెంజ్. ఓకే, రివెంజ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఎందుకు హ్యాక్ చేస్తారు? దే ఆర్ హ్యాకింగ్ దట్ అప్లికేషన్ for their personal gain, right? Money purpose only, right? Observe again. If you want to prevent security attacks, go with cyber security. ఏవైతే మనం ఇప్పుడు అనుకున్నాం అంతకుముందు మనీ వ్యూ అని ఒక యాప్ ఉంది, రైట్? ఐ మీన్ పర్సనల్ లోన్ యాప్స్, రైట్? అది ఐ థింక్ ఒక 4-5 months బ్యాక్ హ్యాక్ అయింది. ఓకే, అంటే ఏంటి దాంట్లో? సో దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ సెక్యూరిటీ, రైట్? లైక్ అది వెరీ రీసెంట్ గానే జరిగింది, ఐ థింక్ 3-4 months బ్యాక్. ఇక్కడ మనకి ఇలాంటి సెక్యూరిటీ అటాక్స్ ని మనం ప్రివెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ అనమాట.
ఇది ఏంటంటే నాట్ ఓన్లీ దట్ వన్, సెవరల్ అప్లికేషన్స్, రైట్? అబ్జర్వ్ చేయండి. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ఓకే, ఆ హ్యాకర్స్ ఎవరంటే వైట్ హ్యాట్ హ్యాకరు, స్క్రిప్ట్ కిడిలు, గ్రే హ్యాట్ హ్యాకరు, బ్లాక్ హ్యాట్ హ్యాకరు, రెడ్ హ్యాట్ హ్యాకరు అండ్ హ్యాకర్ విజిట్. ఇక్కడ వైట్ హ్యాట్ హ్యాకరు అండ్ రెడ్ హ్యాట్ హ్యాకర్, దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ as ఎథికల్ హ్యాకర్. అంటే వీళ్ళిద్దరూ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కంపెనీస్. ఓకే, అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే దే ఆర్ రిక్రూటింగ్ బోత్ వైట్ హ్యాట్ హ్యాకర్ అండ్ రెడ్ హ్యాట్ హ్యాకర్. వీళ్ళు ఏంటంటే కంపెనీ పర్పస్, కంపెనీ అప్రూవల్తో వీళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, కానీ రెస్ట్ ఆఫ్ వన్ స్క్రిప్ట్ కిడిలు, గ్రే హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అండ్ హ్యాక్ విజిట్, those people are working for their hacking that applications for their personal gain. Okay, so that's why వీళ్ళని ఏమంటామంటే వీళ్ళని హ్యాకర్స్ అంటాము. ఓకే, బట్ వైట్ హ్యాట్ హ్యాకర్ అండ్ రెడ్ హ్యాట్ హ్యాకర్ వీళ్ళిద్దరిని ఎథికల్ హ్యాకర్స్ అంటాం. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ కంపెనీ. ఏదైతే ఒక కంపెనీ ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ తయారు చేసింది అనుకోండి, డెవలప్ చేసింది, అంటే మీన్స్ లైక్ వాట్ ఆర్ దట్, మనకి గూగుల్ పే, ఫోన్పే అవి కూడా యాప్సే కదా. ఓకే, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ దట్, దీస్ ఆర్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, రెడ్ బాస్, లైక్ సెవరల్ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా యాప్సే, రైట్? అవి ఎందుకు? దట్ మీన్స్ దే డెవలప్ ద అప్లికేషన్స్ ఫర్ దేర్ ట్రాన్సాక్షన్స్ పర్పస్. ఓకే, దేర్ బిజినెస్ పర్పస్ కదా. ఆ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ముందే వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రాపర్ సెక్యూరిటీ ఆర్ నాట్, వీ హ్యావ్ టు చెక్ ఇట్. అది సెక్యూర్గా ఉందో లేదో చెక్ చేయాలి, ప్రాపర్ సెక్యూరిటీ ఉందో లేదో చెక్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దట్ మీన్స్ ఈ వైట్ హ్యాట్ హ్యాకర్, రెడ్ హ్యాట్ హ్యాకర్ వీళ్ళని కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. సో వీళ్ళు విత్ కంపెనీ అప్రూవల్ అంటే కంపెనీ పర్మిషన్తోనే వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్ అంటాము. సో కానీ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ దర్ పర్సనల్ గెయిన్. ఓకే, సో వీళ్ళు ఏమంటే హ్యాకర్స్ అంటాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. సో ethical hacker find the bugs in that application and share the data or information to the developer. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, flipkart.com. I will search mobiles. Okay, సామ్సంగ్ మొబైల్స్ నేను సెట్ చేశాను అబౌవ్ 50,000. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మొబైల్ సెలెక్ట్ చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? లాగిన్ అడుగుతుంది, ఆర్డర్ ప్లేస్ అవుతుంది, రైట్? సో వీఆర్ గోయింగ్ టు పే దట్ మనీ అండ్ దెన్ ద బుక్ దట్ ఆర్డర్, రైట్? ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 69,999, రైట్? ఈ వెబ్సైట్లో మనకి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయనుకోండి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది మనకి ఇక్కడ? నేను ఇక్కడ
దాని కాస్ట్ ఎంత? 69,999 రూపీస్. అవునా? రూపీస్ 69,999. ఇప్పుడు నేను ఓన్లీ 69 ఇక్కడ కామా బదులు పాయింట్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? 69.00999. ఓకే, లేదు. ఇక్కడ 690 అని పెడతా, చేంజ్ చేశాను. ఆ చేంజ్ అయింది అనుకోండి, మోడిఫికేషన్ అంటే ఏమవుతుంది అక్కడ? యాక్చువల్లీ మొబైల్ ప్రైస్ 69,000 అయితే వాడు కస్టమర్ ఏం చేశాడు, హ్యాకర్ ఏం చేశాడు? మోడిఫైడ్ ద ప్రైస్ అండ్ ప్లేస్ దట్ ఆర్డర్ ప్లేస్ చేశాడు. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దట్ ఈస్ అ బిగ్ లాస్ టు దర్ కంపెనీ. ఓకే, అండ్ దట్ మీన్స్ అలా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా దే విల్ లూజ్ ద రిప్యుటేషన్, రైట్? ఎందుకంటే ప్రాపర్ సెక్యూర్ లేదు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మనకి ఉన్నాయో లేదని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దెర్ ఈస్ హ్యావింగ్ దట్, అంటే ఇక్కడ మాడిఫై అయ్యిందంటే దాని మీనింగ్ ఏంటి? దెర్ ఈస్ హ్యావింగ్ ద బగ్, రైట్? దెర్ ఈస్ హ్యావింగ్ ద బగ్. అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఈ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఇక్కడ the ethical hacker find bugs in that application and share the data or information to the developer. ఈ అప్లికేషన్ ఎవరు డెవలప్ చేశారు? ఏ జావా డెవలపరు, లేదంటే ఏ .NET డెవలపరు, ఎవరో డెవలప్ చేశారు, రైట్? డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు దట్ మీన్స్ నెక్స్ట్ టెస్టింగ్ ఇచ్చారు. టెస్టింగ్ వెళ్ళిన తర్వాత మార్కెట్, దట్ మీన్స్ ప్రొడక్షన్లో తీసుకెళ్ళిపోతారు. సో దాని ముందే సెక్యూరిటీ టెస్ట్ చేశాం కదా. అబ్జర్వ్ చేయండి, సెక్యూరిటీ టెస్ట్లో మనకి ప్రైస్ మాడిఫై అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బగ్. ఓకే, బగ్ కదా. సో దాన్ని మళ్ళీ డెవలపర్ ఫిక్స్ చేయాలి. మన సెక్యూరిటీ టీమ్ ఏం చేసింది? ఇదే ఇక్కడ బగ్ ఉంది, ఇష్యూ ఉంది, ఇతను ఫిక్స్ చేయండి అని చెప్పింది. ఓకే, అప్పుడు అగైన్ దే విల్ మాడిఫై ఇట్ లైక్ అనమాట. ethical hacker find bugs in that application and share the data or information to the developer. The developer will fix the bug. అనుకున్నాం కదా, మనమేమి దాన్ని ఫిక్స్ చేయట్లేదు. అంటే ఆ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, అప్లికేషన్ ఎవరు డెవలప్ చేస్తారో వాళ్ళు. సో మనం ఏంటంటే అందులో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకే, చూడండి ఇక్కడ వీఆర్ లెర్నింగ్ ద బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్. మన ఎథికల్ హ్యాకింగ్లో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు లెర్నింగ్ దట్ బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్. ఇవి అరౌండ్ 150 బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాం, అన్ని బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ని మనం ఆ సైట్స్ మీద, అప్లికేషన్ మీద మనం అప్లై చేస్తాం. అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక టెస్ట్ వెబ్సైట్ ఉంది. ఓకే, ఒక టెస్ట్ వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో వాట్ ఆర్ ద యూజర్ ఐడి, పాస్వర్డ్ ఈజ్ గివెన్. మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం, రైట్? హైదరాబాద్. ఇది టెస్ట్ వెబ్సైట్ కాబట్టి పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేది. ఓకే, యాక్చువల్గా మనం వాట్ ఎవర్ దట్ మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే జీమెయిల్ ఏదైనా లాగిన్ అయినప్పుడు మనకి పాస్వర్డ్ ఎప్పుడు ఏముంటుంది? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఈజ్ ఇన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఓకే, అంటే అదర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే ఆ టెక్స్ట్ అనేది పాస్వర్డ్ ఏంటనేది మనకు కనిపించదు. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ఈ పాస్వర్డ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాను. యాక్చువల్గా ఈ వెబ్సైట్ మనకి ప్రాపర్ సెక్యూర్గా లేదు కాబట్టి, మన టెస్ట్ వెబ్సైట్ కాబట్టి, సో మనం ఏంటంటే చెక్ చేద్దాం. నేను ఇక్కడ ఒక స్పెషల్ టూల్ ఒకటి వాడతాను. ఇక్కడ I will go with
ఆ పాస్వర్డ్ ఏంటి అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, నేను ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. యూజర్ నేమ్ హైదరాబాద్ అండ్ పాస్వర్డ్. ఈ బర్క్ షూట్, బై యూజింగ్ దిస్ బర్క్ షూట్ నేను ఏం చేస్తుంటే ఇంటర్సెప్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాస్వర్డ్ ఏ టైప్ ఇది? ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, హైదరాబాద్. యాక్చువల్గా ఏ ఫార్మాట్లో ఉండాలి? ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉండాలి. మీ జీమెయిల్ కానీ లేదంటే మీరు బ్యాంకింగ్ కానీ ఏదైనా లాగిన్ అయినప్పుడు ఆ పాస్వర్డ్ ఎప్పుడు కూడా మీకు ప్లెయిన్ టెక్స్ట్లో ఉండదు. ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటే ఏమవుతుంది? హ్యాకర్ విల్ హ్యాక్ దట్ వన్, రైట్? పాస్వర్డ్ హ్యాక్ అయిందంటే చాలు కదా. ఓకే, దెన్ దే కెన్ లాగిన్ టు యువర్ అకౌంట్. బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అయ్యారంటే దే విల్ సెండ్ దట్ అమౌంట్ టు యాడింగ్ దట్ అకౌంట్ అండ్ సెండింగ్ ద అమౌంట్ టు దట్ ఎనీ అదర్ పర్సన్, రైట్? లైక్ మీ ఈ-కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, దానికి లాగిన్ అయ్యారనుకోండి, చేయండి, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు అండ్ ఆ అడ్రస్ చేంజ్ చేస్తాడు, రైట్? లైక్ సి ఏంటంటే దట్ మీన్స్ ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్లో సెక్యూరిటీ ఇష్యూ ఉంది కదా. ఓకే, దర్ ఈస్ హ్యావింగ్ దట్ బగ్ ఇన్ దట్ అప్లికేషన్. ఇలాంటివన్నీ మనం ఏం చేస్తాం అంటే వీఆర్ గోయింగ్ టు ఫైండింగ్ ఇన్ దిస్ హియర్ ద ఎథికల్ హ్యాకర్ విల్ ఫైండ్ దట్ వన్ అండ్ దట్ విల్ బి reported to that developers అనమాట. See, just a minute. అబ్జర్వ్ చేయండి, మనకి ఓవరాల్ 150 బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఈ బగ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం అప్లై చేస్తాం అనమాట. ఓకే, వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్? హ్యాకింగ్ ఈజ్ ద బ్యాడ్ థింగ్. ఎందుకు బ్యాడ్ థింగ్ అన్నాం మనం? దే ఆర్ వర్కింగ్ ఫర్ దర్ పర్సనల్ గెయిన్, రైట్? Ethical hacking, it is a good thing. We are hacking that application with company approval. ఓకే, అంటే ఒకసారి వితౌట్ సెక్యూరిటీ చెక్ మనం
మార్కెట్లోకి ప్రోడక్ట్ రిలీజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? హ్యాకర్స్ ఎవరైనా హ్యాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా, రైట్? కాబట్టి మాలిషియస్ హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి ముందే కంపెనీస్ ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు సి రిక్రూటింగ్ దట్ వాట్ ఆర్ ద ఎథికల్ హ్యాకర్, దే విల్ హ్యాక్ దిస్ అప్లికేషన్. ఓకే, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయండి. an ethical hacker, అబ్జర్వ్ చేయండి, ethical hacker exposes the vulnerabilities in the software. ఆల్రెడీ మీకు చూపించాను కదా, పాస్వర్డ్ సెక్యూర్ పాస్వర్డ్ కాదు, ప్లెయిన్ టెక్స్ట్, రైట్? అట్ ద సేమ్ టైం ఏమైనా వెబ్సైట్లో తప్పింది ఆ ప్రైస్ మాడిఫై అయింది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో అన్ ఇష్యూ, రైట్? సెక్యూరిటీ ఇష్యూ, అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ వల్నరబిలిటీ. An ethical hacker exposes the vulnerabilities in software. That may be the web application or mobile application, networking application, anyone. It will help business owners to fix those security issues before malicious hackers discover them. ఎవరైతే హ్యాకర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందే మనం ఏంటంటే ఎథికల్ హ్యాకర్ దే ఆర్ గోయింగ్ టు ఫైండింగ్ అండ్ డెవలపర్ దే ఆర్ గోయింగ్ టు ఫిక్సింగ్ దట్ వన్. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్. సైబర్ సెక్యూరిటీలో మనం ఏంటంటే ఇన్ ఎథికల్ హ్యాకింగ్ వీ హ్యావ్ ఏ బగ్ బౌంటీ హంటర్, ఏపీటీ అండ్ సాక్. బగ్ బౌంటీ హంటర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ఫ్రీలాన్సింగ్. మనం ఆల్రెడీ ఒక కోర్స్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత బిఫోర్ వీఆర్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. ఓకే, సో బిఫోర్ మనం బౌంటీ ప్రోగ్రామ్స్లో మనం పార్టిసిపేట్ చేసి వీ కెన్ ఎర్న్ దట్ మనీ. ఒకవేళ ఆఫర్ ఆల్రెడీ, దట్ మీన్స్ ఆల్రెడీ హ్యావ్ జాయిన్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీలో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత యూ హ్యావ్ ఏ ఫ్రీ టైం. ఓకే, ఫ్రీ టైం. సో ఆ ఫ్రీ టైంలో వీ కెన్ ఏబుల్ టు వర్క్ ఇన్ బౌంటీ ప్రోగ్రామ్స్ అండ్ వీ కెన్ ఎర్న్ దట్ మనీ అనమాట. ఓకే, దట్ ఈస్ ద బౌంటీ. అంటే దీన్ని ఎవరైనా కరెంట్ స్టడీస్లో ఉండి అండ్ యూ కెన్ ఏబుల్ టు వర్క్ పార్టిసిపేట్ ఇన్ దట్ బౌంటీ ప్రోగ్రామ్స్. మనం కొన్నిసార్లు మనం న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం కదా, someone got $20,000, like that means 20 lakhs prize money got. So found that one security issue in Google, that Microsoft అని వింటూ ఉంటాం. సో ఏజ్ వచ్చి ఓన్లీ 18 years 19 years అని ఉంటూ ఉంటాం. వాళ్ళందరూ ఎలా అంటే దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ బౌంటీ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, అలా వీ కెన్ ఏబుల్ టు ఎర్న్. అండ్ కంపెనీస్ దే ఆర్ రిక్రూటింగ్ దట్ విఏపిటీ అండ్ సాక్, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, VAPT analyst. Okay, so మనం ఇక్కడ we are going to learn that VAPT. Okay, SOC, this is for సర్వర్ సైడ్ అనమాట. కంపెనీస్ ఏంటంటే VAPT అనలిస్ట్ ని SOC రెండు రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, చూడండి. ఎథికల్ హ్యాకింగ్. ఇన్ దట్ ఎథికల్ హ్యాకింగ్ we are going to learn that sniffing, ransomware and social engineering, like we are going to learning here. Bug bounty. Bug bounty hunter, is a freelancer. Okay, already discuss చేశాను కదా, freelancer. And VAPT, vulnerability assessment and penetration tester, we are going to learning this VAPT అనమాట. ఇదే మనం నేర్చుకున్నాం. ఓకే, we are working in that organization, we are working in offensive side. అంటే offensive side అంటే ఏంటంటే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ముందే మనమే దాని మీద అటాక్ చేస్తాం. అలా కాకుండా ఆల్రెడీ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఓకే, మార్కెట్లో వర్క్ అవుతున్నది. సో దాని మీద అటాక్ జరిగింది అనుకోండి, అది వచ్చి అప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏంటో వీఆర్ గోయింగ్ విత్ సాక్ అంటాం అనమాట. ఓకే, మనం వీఆర్ వర్కింగ్ ఇన్ అఫెన్సివ్ సైడ్. ఓకే, వర్కింగ్ ఇన్ అఫెన్సివ్ సైడ్. వీఆర్ అటాకింగ్ దట్ అప్లికేషన్. అంటే మనమే అటాక్ చేస్తున్నాం కదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని. ఇంతకుముందు ఒక టూల్ వర్క్షూట్ అని ఒక టూల్ చూపించాను. నేనేం చేశాను, సెక్యూరిటీ చెక్ చేశాను. దట్ మీన్స్ మనకి బై యూజింగ్ దట్ మనం ఏం చేసాము, ఫైండ్ దట్ బగ్ ఇన్ దట్ అప్లికేషన్, రైట్? we are finding that weaknesses to resolve that issues and SOC. Here we are working in that defensive side. Already attack అయిన తర్వాత we are scanning that application, finding that whatever that viruses and everything we can able to find here. Okay,
security attack, మనకి loop holes ఎక్కడ ఉన్నాయి, and so everything we are going to scanning here. Okay, in that SOC. Okay, see, after attacking that application, we are working on that. దాన్ని ఏంటంటే మనం SOC అంటాం. Okay, see, cyber security standard. See, organization must be follow the cyber security standards, that is ISO, PCI, DSS, etc. For example, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకో. సో ఒక బ్యాంక్ మనకి ఏం తెలుసు, నెట్ బ్యాంకింగ్ ఒకటే తెలుసు, రైట్? సో కానీ బ్యాంకులో ఎన్ని సర్వీసెస్ రన్ అవుతాయి? బ్యాంక్లో మనకి దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ దట్ వాట్ ఆర్ దట్ లోన్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లైక్ కార్ లోన్స్ అండ్ డిఫరెంట్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎక్సెట్రా, రైట్? సార్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సెవరల్ ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకున్నాం, వాళ్ళు అరౌండ్ 150 to 200 వెబ్సైట్స్ సో మెయింటైన్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నన్ను ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నారు, సెక్యూరిటీ టెస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మన సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ యూజ్ ఏముంటుంది అక్కడ? సో లేదు కదా, విఏపీటీ అనలిస్ట్ మనకు అవసరం లేదు అని థాట్ ఉండొచ్చు. కానీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్, ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఎవ్రీ 6 months దే మస్ట్ బి డూ దట్ సెక్యూరిటీ ఆడిట్. ఎందుకంటే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండోస్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి మెషిన్లోనే ఉంటుంది కదా. సో ఎవ్రీ 1 month 2 months సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఆ సెక్యూరిటీ అప్డేట్స్ మళ్ళీ మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తాము? ఎందుకంటే కంటిన్యూస్గా మనకి ఏంటంటే ఏ సిస్టమ్కి కూడా 100% ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఓకే, సో ఏదైనా బగ్ ఫైండ్ అవుట్ అవుతుంది, దాన్ని ఫిక్స్ చేయడానికి మళ్ళీ సమ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తారు. దాన్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం విండోస్లో, రైట్? లైక్ ఏంటి అంటే అవాయిడ్ దట్ సెక్యూరిటీ అటాక్స్. ఓకే, అలాగే మనకి ఏంటంటే ఈ వెబ్సైట్స్, దట్ మీన్స్ ఏవైతే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో ఏంటంటే దట్ మీన్స్ వాళ్ళ అప్లికేషన్స్ని ఎవ్రీ క్వార్టర్ కానీ 6 months కానీ దే హ్యావ్ టు కండక్ట్ దట్ సెక్యూరిటీ ఆడిట్, మళ్ళీ టెస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఎస్బీఐ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి చూపించాను, రైట్? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనకి కంటిన్యూ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రెండే ఉన్నాయి. కానీ వాడు ఏం చేశాడంటే సో యూజర్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేద్దాం అని చెప్పి ఈ క్యాప్చా యాడ్ చేశాడు. అంటే ఆల్రెడీ దట్ మీన్స్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ దట్ వెబ్సైట్. ఓకే, ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతుంది. ఐ మీన్ ద కస్టమర్స్ దే ఆర్ యూజింగ్ దిస్ వెబ్సైట్, రైట్? కానీ సో మోర్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడానికి ఈ చిన్న ఫీచర్ని యాడ్ చేశాడు. ఈ చిన్న మోడిఫికేషన్ వచ్చినా సరే అగైన్ వి మస్ట్ బి కండక్ట్ ద సెక్యూరిటీ టెస్ట్ చేయాల్సిందే, రైట్? ఇక్కడ దట్ మీన్స్ వన్స్ ఇఫ్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ యూ కెన్ ఏబుల్ టు వర్క్ లాంగ్ టైమ్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, నో వరీ అబౌట్ దట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. We are going to learn that very basic to advanced level. Okay, observe change. Vulnerability assessment and penetration testing. Here we are going to learn that what are that web application security, web services security, secure code reviews, API security, Windows application security, mobile application security, and network security. Like all of them, we are going to learn it here. Okay, ikkada that is in briefly I have given this one. Okay, for each one. Ikkada around we are taking that sessions up to 60 sessions I am conducting here. Every day I am taking 1 hour session. Okay, ikkada manu we are going to learning that different tools. Okay, whatever that ఇంతకు ముందు మీకు ఒక టూల్ ఓపెన్ చేశాను కదా, బర్క్ షూట్. SQL మ్యాప్, మెసేజ్ అండ్ మ్యాప్.
పోస్ట్మ్యాన్. ఓకే, లైక్ ఈ టూల్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. హియర్ వీఆర్ టేకింగ్ దట్ అరౌండ్ 60 సెషన్స్. మీకు డైలీ ఏదైతే మనం ఒక టాపిక్ మనం డిస్కస్ చేసామో దాని టాపిక్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ అయితే మీకు డైలీ ఇస్తూ ఉంటాం. ఓకే, అట్ ద సేమ్ టైం టాపిక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే కూడా మీకు షేర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్స్కి వచ్చేటప్పటికి ఐ విల్ షేర్ దట్ అరౌండ్ 400+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. సో దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే చాలు. అండ్ వాట్ ఆర్ ద శాంపుల్ రెజ్యూమ్స్ అండ్ ఆల్. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే we can get that opportunities with fresher and up to experience level. We'll get that good packages. No worry with that one. Okay. Daily here I'm taking that 1 hour session. Daily 1 hour session తీసుకుంటా ఇక్కడ. Session recording. Every day what are the session I'm taking here. So session recording I will send it to your mail ID. Session recordings మీకు up to 6 months వరకు మీకు డ్రైవ్లో అవైలబుల్గా ఉంటాయి. No worry with that one. Okay. Any queries? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?